సరే ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు పాలిటిక్స్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ? ఏపీలో చంద్రబాబు నాయుడు సేమ్ బాగానే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. కానీ ఆయన పెట్టిన స్కీమ్ ఉన్నాయి కదా, అవి ఇంకా డెవలప్ చేస్తుండే ఇంకా కొద్దిగా. ఎందుకంటే డౌన్ ఉంది కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు చేస్తుండు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఆయన వర్షన్లో ఆయన చేస్తుండు. ఇంకా డెవలప్ కావాలని ఆయన ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు గారికి ఏమున్నాయి తేడా ఏంటి? తేడా అంటే ఆయన సీనియర్ నాయకుడు, 3 సార్లు సీఎం చేసిండు కాబట్టి ఆయనకు చాలా అనుభవం ఉంది. ఈయనకు ఒక్కసారి చేసిండు కాబట్టి ఈయన అనుభవపూర్వకంగా ఈయన చేస్తుండు. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? జగన్ గారు అంటే ఆయన సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్నది. ఈయన 1 year చేసిండు కదా, ఈయనకు అనుభవం చేస్తుంది. పర్వాలేదు ఇద్దరు, ఆయన పెట్టిన స్కీమ్లు వేరు, ఈయన పెట్టిన స్కీమ్లు వేరు. ఓకే, ఇప్పుడు టోటల్గా పాలిటిక్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఓకే, గత ప్రభుత్వాలతో పోలిస్తే అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతుంది కాబట్టి సమాజంలో పబ్లిక్ చూస్తారు. ఆ పబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వైపు మాట్లాడతారు. ఏపీ పాలిటిక్స్ అయితే చాలా బాగున్నాయండి. ముందు నుంచి చూస్తుంటే ఇప్పుడు మహాకూటమి అంతా టీడీపీ కానీ మన జనసేన పార్టీ కానీ చాలా బాగా చేస్తున్నారు. అసలు లేని ప్లేస్లో కూడా రోడ్లు వేసి అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ మళ్ళీ కొత్తగా ఈ డస్ట్ గ్యాదర్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, చాలా బాగుంది. రోడ్లు మాత్రం చాలా బాగా చేస్తున్నారు, అది మాత్రం చాలా అప్రిషియేట్ చేయొచ్చు. అసలు చాలా హ్యాపీ అండి, ప్రజలు చాలా బాగా చేస్తున్నారు. సార్ 1 year అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఎలా ఉంది సార్ అసలు ఏపీ పాలిటిక్స్? ఏపీలో ప్రతిసారి కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ప్రతిసారి 1 year ఎంత మంచిగా చేసినా, ఒక దేవుడి దిగి రూల్ చేసినా కూడా ఏపీలో ప్రజలు ఎప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్కి ఎగెన్స్ట్ చేస్తారు. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. హైయెస్ట్ అండ్ హై టెక్నికల్ సాఫిస్టికేటెడ్ కరప్షన్ ఉంటుంది అక్కడ, అది ప్రజలు గమనిస్తారు. అది ఎవరు వచ్చినా కూడా రూలింగ్ పార్టీ మీద నెగిటివ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది సెకండ్ పాయింట్. అది లాస్ట్ గవర్నమెంట్తో ఇప్పుడు కంపేర్ చేద్దాము అనేది ఇక్కడ సమస్య కాదు. లాస్ట్ గవర్నమెంట్ ఎవరిదున్నా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎవరు రూల్ చేస్తున్నా కూడా ఏపీ ప్రజల్లో మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోయింది. డెఫినెట్లీ దిస్ ఏపీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. మేబీ యూ ఆర్, మీ ఆర్, దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ ద ఏపీ పీపుల్. అదే సార్, ఏపీలో అయితే ఇలాగా అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరిని ఎంచుకుంటారు డెఫినెట్లీ. కానీ హైదరాబాద్ అంటే తెలంగాణలో మాత్రం మినిమం 2 టర్మ్లు చూస్తారు, మళ్ళీ వీళ్ళు కూడా మారుస్తారు అనేది ఒకటి నడుస్తారు. ఏపీ పీపుల్ ఆర్ పొలిటికల్లీ మోర్ ఇంటెలిజెంట్ దెన్ తెలంగాణ పీపుల్. అంటే ప్రతి ఓటు డిపెండ్ ఆన్ మానిటరీ బెనిఫిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపారిటివ్లీ తెలంగాణ ఏపీలో ఎక్కువ ఉంటుంది అనమాట. అది బ్రిటిష్ రూలింగ్ కానీ ఉంది కాబట్టి వాళ్ళు సహజంగా ఆల్టర్నేటివ్ అనేది తెలంగాణ కంటే ముందు చూస్తారు. వాళ్ళు తెలంగాణలో ఏంటంటే తొందరగా నమ్ముతారు, తొందరగా డౌట్ పడతారు, లేట్గా డౌట్ పడతారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ అసలు ఎలా ఉంది ప్రజలకి? ఏమన్నా ప్రజలు ఏంటంటే ఎలక్షన్స్ 1 year కదా, వాళ్ళైతే ఇప్పుడు మేము చేసేది కూడా ఏం లేదని చెప్పేసి సాటిస్ఫాక్షన్ అయితే లేరండి. ఏం చేస్తే సాటిస్ఫాక్షన్ అవుతారు అనేది గాడ్ నోస్ అంతే. అది కూడా కష్టమే. అంటే ఇప్పుడు బాగా చేస్తున్నారా లేకపోతే ప్రజలు పక్కన పెట్టండి? నార్మల్ గా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గుడ్, నో డౌట్. అడ్మినిస్ట్రేషన్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది. కంపేర్ లాస్ట్ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ లో బెనిఫిషరీ స్కీమ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ బాగున్నాయి ప్రజలకి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన టైం ఇదైతే కాదు. అది బిఫోర్ 1 year బిఫోర్ ఎలక్షన్స్ అయితే మీ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు గారికి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఆయన విజన్ ఎలా ఉంటుంది, ఈయన విజన్ ఎలా ఉంటుంది? విజన్ క్వశ్చన్ కాదు అక్కడ. ఏపీ ఓటర్స్ లో ఒక సెక్టర్ ని జగన్ అట్రాక్ట్ చేస్తారండి. జగన్ అట్రాక్ట్ చేయలేని సెక్టర్ లో చంద్రబాబు లీడర్ అయి ఉన్నాడు అంతే, ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఏ సెక్టర్ని అయితే జగన్ లైక్ చేస్తారో యాంటీ జగన్ ని చంద్రబాబు ఉంటాడు, యాంటీ చంద్రబాబు ప్లేస్ లో జగన్ ఉంటాడు. అటు ఏ గ్రూప్ ఉంటుంది, ఇటు బి గ్రూప్ ఉంటుంది. ప్రజలు కూడా అట్లనే డైవర్ట్ అవుతారు అనమాట. ప్రజలు అట్లా డైవర్ట్ అయ్యేటట్టే ఇష్యూస్ ఉంటాయి అక్కడ. అసలు జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే దేని వల్ల జగన్ గారు ఎన్ని స్కీమ్స్ పెట్టినా ఓడిపోతారండి. ఎందుకంటే ఒకటే ఆలోచిస్తారు, పాలిటిక్స్ అనేది బిజినెస్, ప్యూర్ బిజినెస్. ఏపీ అసలు ఇండియాలోనే సర్వీస్ ఓరియంటెడ్, లీగల్లీ సర్వీస్ అయినప్పటికి కూడా
ఏపీ ప్రజలు పాలిటిక్స్ని బెనిఫిషరీ రూపంలో సర్వీస్ని స్కీమ్స్ని లాభదాయకంగా చూసుకునే గవర్నమెంట్ ఉంటుంది. మీరు ఎన్ని ఇచ్చినా ఎవరెన్ని ఇచ్చినా ఇంకంతకంటే డబ్బులు ఇస్తారంటే వానికి ఓటేస్తారు. మీరు ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా కూడా నీకు కొంచెం ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే అక్కడ ఓటేస్తారు. ప్రజలు ఆర్ మోర్ యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్స్. ఇప్పుడు అమరావతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అమరావతిలో సాటిస్ఫాక్షన్ లేదు కదా, ఎక్స్ట్రా ల్యాండ్ ఎక్వేషన్కి సాటిస్ఫాక్షన్ లేదు. అది గవర్నమెంట్ దృష్టి మంచిదైనప్పటికీ కంపేర్ టు గ్లోబల్ సిటీతో కంపేర్ చేసినప్పటికి కూడా ఎవరు బెనిఫిషరీస్ అనే డౌట్స్ ఈ గవర్నమెంట్ మీద ప్రజలకు ఉంది. హూ ఆర్ ద ఫైనల్ బెనిఫిషరీస్? ప్రజల, కొంతమంది సెక్టరా, పొలిటీషియన్సా, ఎవరు? అందువల్ల ల్యాండ్ పూలింగ్ అనేది అదొక టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అది రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటారా ఏపీలో? అది డెఫినెట్లీ రేపు మీరు వచ్చినా మీరు ఇంకో గ్రీన్ బుక్ పెడతారు ఏదో ఒకటి. సహజంగా ఎవరు వచ్చినా నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది డెఫినెట్లీ నడుస్తుంది. కౌంటర్ ఇప్పుడు ఒకసారి లాస్ట్ గవర్నమెంట్ కరప్షన్ చేసిన వాళ్ళ మీద పొలిటికల్ సప్రెషన్ చేస్తానికి ఇప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నారాయణ జైలుకు పోయి వచ్చాడు, చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడు, లాస్ట్ జగన్ బెయిల్ మీద ఉన్నాడు, మా రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. ఆన్ బెయిల్ సీఎంస్ ఉన్నప్పుడు రెడ్ బుక్ డెఫినెట్లీ నడుస్తుంది. అంటే ఇప్పుడు జైలుకి వెళ్తే సీఎం అయిపోతారనే కన్ఫర్మా? సీఎం అయిన అట్లంటలే నేను. సీఎం అయిన ముగ్గురు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఆన్ బెయిల్ సీఎంస్. మీకు అర్థమవుతుందా? అంటే పబ్లిక్లో ఏంటంటే నేను బెయిల్ తప్పంటలే, జైలుకి వెళ్ళడం తప్పంటలే, ఆ రకమైనటువంటి ఫైటింగ్ చేయగలిగే సీఎం స్టేచర్కి వస్తాడు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లు, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేస్తాను అని చెప్పారు జగన్ గారు. ఒకవేళ అది చేస్తే ఏమైనా మారే అవకాశం ఉందా? జగన్ పాదయాత్ర ప్లేస్ లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మీరు చేసినా మార్పు వస్తుంది, మీరు చేసినా ఆయన చేసినా మార్పు వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ నెగిటివిటీ ఉన్నప్పుడు పాదయాత్రలో గ్రీవెన్స్ పీపుల్ కొంతమంది అట్రాక్ట్ అవుతారు. జగన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫైనాన్షియల్ కానీ ప్లానింగ్ కానీ ఉంది. జగన్ దగ్గర డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతారు. టోటల్ గా కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు సార్? కూటమి ఈజ్ బెస్ట్ కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్, బట్ పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్. రియల్ ఎస్టేట్ పరంగా ఏపీ బెటర్ లేదా తెలంగాణ బెటర్ అంటే ఏం చెప్తారు సార్? 100% తెలంగాణ, హైదరాబాద్ బెటర్. తెలంగాణ తగ్గిపోయింది అంటున్నారు మరి. తెలంగాణ బోత్ ఎంటైర్ ఆంధ్రాకు అసలు లేదు. ఆంధ్రాలో ఏంటంటే ల్యాండ్ పూలింగ్ అనేది కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రాలో చాలా డిఫికల్ట్ అండి. అక్కడ బ్రిటిష్ రూలింగ్ నుంచి కూడా రిజిస్టర్డ్ డీడ్స్ ఉంటాయి. తెలంగాణలో 17 to 20 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి. ఇది నిజాం ప్రాపర్టీస్ అని, ఫైగా ప్రాపర్టీస్, బుధాన్ ఎగ్డెన్, సో అండ్ సో. ఇక్కడ కన్వీనియంట్ ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం కంపారిటివ్లో ఆంధ్రాలో ఏంది 100 years బ్యాక్ రిజిస్టర్డ్ డీడ్స్ ఉన్నాయి. ఇక్కడ నిజాం గవర్నమెంట్ డీడ్స్ లేవు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఆంధ్ర వాళ్ళైనా ఇండియన్స్ ఎవరైనా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ ఆంధ్రప్రదేశ్. ఫ్యూచర్ లో ఒకవేళ తెలంగాణ లాగా ఏపీ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఫ్యూచర్ ఎవరికైనా ఉంటుంది సార్. ఏపీ 47 విజన్ అంటే దాన్ని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ చేస్తాం. ఫ్యూచర్ మీరు ఎవరైనా కూడా గ్లోబల్ ఫినామినన్లో 20 years తర్వాత ఇప్పటికంటే 40 అంతే కదా. 2040 అంటే అదే కదా మీరు చెప్పేది. ఎవరు సీఎం ఉన్న డెవలప్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ చంద్రబాబు, జగన్ ఆర్ ఏ ఆర్ బి సి డి, ఎవరు సీఎం ఉన్నా కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 20 years తర్వాత ఏ క్లాస్ ఉంటాడు? 20 సంవత్సరాలు చదువుతాడు, ఏదో PhD చేస్తుంటాడు కదా. అది డెవలప్మెంట్ ఎవరిది? వాడిది. అంతేగాని చంద్రబాబు నాయుడుదో జగన్దో కాదు. అది కొంత మార్పు 5 to 10% చేంజ్ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లో, పర్సనాలిటీ క్యారెక్టర్స్లో. కానీ జనరల్ డెవలప్మెంట్ అనేది పొలిటికల్ పార్టీ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అట్లా ఓకేనా? ఓకే, ఇట్స్ ఓకే. బ్రో, ఎలా ఉంది పెట్టాపాలనలో పవన్ కళ్యాణ్ గారి పాలన? బాగుంది బ్రో. ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ ఉందంటే మనకి రోడ్లు డెవలప్ చేస్తున్నారు బాగా. అది కాకుండా ఎడ్యుకేషన్ పరంగా స్కూల్లో బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు మీద చూసుకుంటే ఇప్పుడు బాగుంది బ్రో రూలింగ్ అక్కడ. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతి వాళ్ళేమో 3 అన్నారు, ఈయనేమో 1 అన్నారు. ఏది కరెక్ట్? జనాలకి ఏది అవసరం? 3, 4 ఎందుకు బ్రో? 1 ఉంటే సరిపోద్ది కరెక్ట్గా. ఓకే, చంద్రబాబు గారు కూడా బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు బ్రో. ఓకే, ఇప్పుడు రోడ్ల విషయంలో, కరెంటు విషయంలో నువ్వు మాట్లాడినట్టు చాలా మంది ఇంకా గ్యాస్ ఇవ్వట్లేదు అంటున్నారు. గ్యాస్ చెప్పారు బ్రో, ముందు ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు అంత కరెక్ట్గా రావట్లేదు. కానీ స్టార్టింగ్లో ఇచ్చారు, ఇవ్వడం మాత్రం. ఫ్రీ గ్యాస్ అన్నారు, లేడీస్కి ఇస్తానన్నారు, స్టార్టింగ్లో ఇచ్చారు. పథకాల మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? పథకాలు అనేవి బ్రో మొత్తం అన్నీ జరుగుతున్నాయని చెప్పను, కానీ కొన్ని జరుగుతున్నాయి. ఈ 1 year సరి ఓకే, పర్లేదు బ్రో, ఇంకా ఉంది కదా టైం. నమ్మకం వచ్చింది, చేస్తారని. ఓకే, ఇప్పుడు అమరావతి విషయంలో వస్తే
ఎలా అంటే ఆ భూముల గురించి కానీ ఫ్లాట్స్ అలాట్మెంట్ కానీ? ఇంకా చేస్తున్నారు కదా బ్రో, డెవలప్ అవ్వలేదు, ఇంకా చేస్తా ఉన్నారు అంతే. ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఏపీలో అంటున్నారు. నీ ఉద్దేశం ఏంటి? రెడ్ గ్రూప్ అంటే ఐడియా లేదు బ్రో నాకు. రెడ్ బుక్ పాలన ఫస్ట్ బుక్ రాశారు, అది అలాంటిది ఏం లేదు బ్రో, బాగానే ఉంది. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ పర్లేదు బ్రో, బాగానే ఉంది. ఇంతకు ముందు మీద ఇప్పుడు ఇంకా చలనాలు ఎక్కువ వేస్తున్నారు బ్రో. అంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ బాగా పెరిగినాయి. పోలీసులు కూడా ఇంతకు ముందు మీద ఎక్కువ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. హెల్మెట్లు కానీ లైసెన్స్ కానీ ప్రతి చోట ఆపి ప్రతి చోట అడుగుతున్నారు. స్ట్రిక్ట్ అయింది బాగా. మంచిదా లేకపోతే? మంచిదా అంటే ట్రాఫిక్ పరంగా మంచిదే బ్రో, మనకి తప్ప. ఇప్పుడు అంటే ఇప్పుడు జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేదు కదా, లేదు. ఇస్తే మంచిదా లేకపోతే ఇలాగే ఉంటే కొనసాగుతారు? అది అనేది అప్పుడే చెప్పలేం కదా బ్రో, ఈ కంటిన్యూ అయితే 2-3 సంవత్సరాలు అప్పుడు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఆయన వెళ్తుంటే నార్మల్గా కారు కింద ఒక ఆయన పడిపోయాడు, అలాంటి వల్ల ఏమన్నా నెగిటివ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయా జగన్ గారు? నెగిటివ్ అంటే బ్రో చేసిన దాన్ని బట్టి బ్రో. ఇప్పుడు వీళ్ళైనా సరిగ్గా చేయకపోతే జగనే బెస్ట్ అంటారు, చేసిన దాన్ని బట్టి ఏదైనా సరే. టోటల్గా ఏం చెప్తావు కూటమి ప్రభుత్వం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే బాగానే ఉంది బ్రో ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. చెప్పండి.